స్వామి శరణం. ఈరోజు మనం డే 6 డే 5 ఎండ్ అయిపోయింది తోమాలపల్లి హనుమాన్ టెంపుల్లో. సో మనం ఇప్పుడు డే హాల్ట్ వచ్చేసి బీచ్పల్లి హనుమాన్ టెంపుల్. వీడికేని 14 కిలోమీటర్స్ ఉంది. చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారి పసిబాలుడే అయ్యప్ప. స్వామి శరణం. సో మనం ఇప్పుడు పోయేది బీచ్పల్లి హనుమాన్ టెంపుల్. సో అప్పుడు బీచ్పల్లి హనుమాన్ మందిర్ దాకా వచ్చేటప్పుడు నాకు డే 5లో కాళ్ళకి చిన్న బొగ్గైన ఉండే 2022లో. అయితే అప్పుడు మా గురుస్వామి ఏమన్నాడు అంటే ఎన్ని పెయిన్స్ అని ఉండని ఏమని ఉండని ఒక్కసారి మన బీచ్పల్లి దగ్గర కృష్ణానది వాడుతుంది. ఆ కృష్ణానదిలో స్నానం చేసినాం అన్నాను అనుకో, మన పెయిన్స్ అవన్నీ పోతాయి. మన బాధపడిలో కూడా ఇవిడొచ్చి నేను అదే చెప్పిన. అప్పుడు నాకు నిజంగా ఓపెన్గా చెప్పాలంటే చాలా బెటర్ అనిపించింది దానికి దాంట్లో స్నానం చేసిన తర్వాత. సో అదే సేయింగ్ మళ్ళీ మేము మా స్వాములకి మా కన్య స్వాములకి వీళ్ళందరికీ చెప్పినాం. సో వాళ్ళ నోట్లకే నేను వినాలి. లైక్ అరే నిజంగానే మేము చెప్పినట్టు ఆ కృష్ణానదిలో ఏదో మ్యాజిక్ ఉంది. మన పెయిన్స్ అన్నీ ఆ పారి కృష్ణానదిలో తీసుకొని మనకు ఒక న్యూ ఎనర్జీని ఇస్తుంది. లైక్ మనము ఆల్రెడీ ఒక 6 days నడిచేసినాం. 6 daysలో ఒక 200 కిలోమీటర్లు దాటేసి ఇంకా 800 కిలోమీటర్స్కి మార్చ్ అవుతున్నాం అన్నట్టు ఒక బూస్టప్ లెక్క ఉంటుంది కృష్ణానది. మళ్ళా కృష్ణానదిలో స్నానం అయిపోగానే హనుమయ్య దగ్గర దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇక హనుమయ్య అంటే మనకు ఒక ఎమోషన్. ప్రతి సాటర్డే మనం ఏం తెలియనప్పుడే ఒక బొట్టు పెట్టుకోనికి సాటర్డే పొద్దున్నే లేచేసి గుడికి పోతుండే. ఇప్పుడు అట్లాంటిది ఆయన దగ్గరికి పోతున్నాము అని అంటే, పని కట్టుకొని పోతున్నాము అని అంటే దట్ సంథింగ్ ఫీల్ స్పెషల్. ఆ స్పిరిచువాలిటీ మనకి చిన్నగా ఉన్నప్పటికైనా ఉంది కాబట్టి ఆ డివోషన్ అనేది హనుమయ్య మీద ఎప్పటికీ కంటిన్యూ అయితేనే ఉంటుంది, కావాలి కూడా. సో ఆ కృష్ణానదిలో ఎట్లా ఆడదాం అనేది చూపిద్దాం. అందరూ ఏమంటారు, పొద్దున 3:30కి బయలుదేరి ఈరోజు 14 కిలోమీటర్స్ ఉంది. 14 కిలోమీటర్స్ ఉన్నా అనుకుని ఎందుకు జల్దీ బయలుదేరాను అంటే, జల్దీ పోగానే ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ అంటే బాడీ వామ్ పొజిషన్లోకి రాగానే దుంకులాడదాం దాంట్లో నడువారని అని అంటారు. దుంకులాడే అంత ఏముంటుంది, వాళ్ళు బారిగేట్ కట్టేసి ఒక ఇష్టం రాకనే ఓనిస్తారు. కానీ డెఫినెట్గా ఎంజాయ్ చేయవచ్చు. అసలు ఈరోజు ఫ్రైడే ప్లస్ కార్తీక మాసంలో ఫ్రైడే అని అంటే ఇక మన ఆడపడుచులు దీపాలతో నింపేస్తారు ఇల్లుని గుళ్ళని. అసలు ఈరోజు అన్నదానం కూడా ఉంది ఆడ. సో అదే అన్నదానంకి మనకు కూడా ఇన్విటేషన్ ఉంది. ఫస్ట్ మనకు పెట్టినాకనే ఆడున్న సివిల్ స్వాములకి 800 పైగా ఫుడ్ వండిరంట. సో ఆడనే మనం తిన్నాకనే స్వాములకు కూడా పెడుతున్నారు. సో ఎట్లుంటుందో చూద్దాం ఆ ఫీల్ అంతా. సో ఫస్ట్ టైం ఇక బీచ్పల్లికి రానికి, బీచ్పల్లి ఓనికి ఒక ఏమంటారు, ఒక ఎగ్జైట్మెంట్ అయితే అందరిలో ఉంది. ఆ ఎగ్జైట్మెంట్ ఏం చేస్తుంది అనేది చూడాలి. స్వామి శరణం. నిత్యము నిన్ను కొలచిన అయ్యప్ప సత్యము చూపితివి అయ్యప్ప. దివిలో నానివే భూమిలో నానివే, నిర్మేలిలో నిలిచిన నా స్వామి ధర్మశాస్త్రం నీవేగా నా స్వామి. చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారి పసిబాలుడే అయ్యప్ప. చిన్నారి పసిబాలుడే అయ్యప్ప. స్వామి శరణం. సో బీచ్పల్లికి ఆల్రెడీ మన వాళ్ళందరూ 3K లేస్తారు, 3:30 స్టార్ట్ అయిపోతారు. షాకింగ్ ఏంది అని అంటే 14-15 కిలోమీటర్స్ ఇగో నాన్ స్టాప్ కొట్టిర్రు. 6:31
ఎగ్జాక్ట్ 6:31కి మనలో రీచ్ అయిపోయారంట ఆల్రెడీ. అది కూడా ఓవర్ ఇద్దరు కన్నస్వామిలే. అండ్ మేమే ఇంకా 6 కిలోమీటర్స్ బ్యాక్వర్డ్లో ఉన్నాం. మిగతా 3 కిలోమీటర్స్ లక్ష్మణ స్వామి వాళ్ళు ఉన్నారు. అయ్యప్ప కన్నవారి ప్రేమ కాసంత ఎరుగాని పొన్నంబల బాలుడే అయ్యప్ప పందాల రారాజుడే అయ్యప్ప చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారి పసిబాలుడే అయ్యప్ప చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారి పసిబాలుడే అయ్యప్ప చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారి పసిబాలుడే అయ్యప్ప. DRC Sunil. Disco Recording Company. శబరికొండ బంగారు కొండ శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శబరికొండ బంగారు కొండ శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప భరణమప్ప అయ్యప్ప కాపాడప్ప శబరికొండ బంగారు కొండ శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప. DRC Sunil. Disco Recording Company. నది ఆపద్బాంధవ అనాథ రక్షక శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప ఆపద్బాంధవ అనాథ రక్షక శరణమయ్య అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప స్వామి అప్ప మనం అనుకున్న దానికంటే ఇంకో పబ్లిక్ ఉండొచ్చు. ఎందుకంటే శబరికొండ బంగారు కొండ శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. DRC Sunil. Disco Recording Company. స్వామి అయ్యప్ప పిల్లాలి వీర వీరమణి కట్ట శరణమప్ప అయ్యప్ప స్వామి హనుమాన్ శరణమయ్యప్ప టెంపుల్లో స్వామి మన శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప ప్రతిసారి అద్భుతం దగ్గర ఉన్నాడు కాబట్టి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప భరణమప్ప అయ్యప్ప కాపాడప్ప శబరికొండ బంగారు కొండ శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. DRC Sunil. Disco Recording Company. అధికార సుత అలంకార ప్రియ శరణమప్ప అయ్యప్ప స్వామి
డే 6కి చేరుకున్నాం. బీచ్పల్లి హనుమాన్ టెంపుల్లో మన డే ఆల్ట్ ఉంది. దీక్ష ఈయనే మన బసన్నకి ఆయన వంట కార్యక్రమం 1000 మందికి 1000 నుంచి 1200 మందికి ఆయన చేసిన మీద వంటలు చేస్తే ఫస్ట్ మా సామ్లా పెట్టినాక తిందామని ఆయన అన్నాడు. సో మన పాదయాత్రలు ఉన్నాయని కూడా మండలం దీక్ష ఎట్లా చేస్తాము అన్ని వెరైటీలతో మా కడుపు నింపుతున్నాం. మా బసన్నకి అలా మనం అందరం మన కుటుంబానికి ఆయనకి అన్ని అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ స్వామియే ఓం శ్రీ స్వామియే DRC Sunil. Disco Recording Company. స్వామియే శబరికొండ బంగారుకొండ శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శబరికొండ బంగారుకొండ శరణమప్ప అయ్యప్ప. సాంశరణం స్వామి. ఈరోజు డే 6 మన నైట్ హాల్ట్ వచ్చేసి జల్లాపురం స్వామి. మనం బీచ్పల్లి నుంచి జల్లాపురం పోతున్నాము. అది ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది స్వామి. ఇది మనకి చాలా టఫెస్ట్. ఈ మన పాదయాత్ర మ్యాప్లో ఇది కొంచెం టఫ్ ఉంటుందంట స్వామి. 22 కిలోమీటర్స్. సాంశరణం. బాయ్ బాయ్. DRC Sunil. బాయ్ బాయ్ బాయ్. Recording Company. శరణం. మనం ఈరోజు కృష్ణానదిలో స్నానం చేస్తాం కదా స్వామి, ఏమనిపించింది? బాగుంది స్వామి, మంచిగా ఉంది. అన్ని నొప్పులన్నీ పోయినాయా? నొప్పులని పోతాయి. అవి కార్తీక మాసం కృష్ణానది స్నానం బాగుంటుంది. స్వామి నేను ఇంత దగ్గర ఉండి చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నా. అయ్యప్ప దయ వల్ల ఈ రోజు కృష్ణానదిలో అందులో కార్తీక పౌర్ణమి నాడు స్వామి మొక్కులు కల్పించింది కాబట్టి ఈరోజు చేసిన నేను చేసిన పాపాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ స్వామి గంగానదిలో స్నానం చేశాను. స్వామి నువ్వు చెప్పు స్వామి. నేను స్నానం చేసిన ఎట్లా అనిపించింది? అన్ని మంట నొప్పులు అన్నీ పోయినాయి. నొప్పులు అన్నీ పోయినాయా స్వామి? సాంశరణం వీడికైనా మొత్తం ఉరుకుడేనా? ఉరుకుడే అంటావా? సాంశరణం. స్వామి అయ్యప్ప మనం ఈరోజు కృష్ణానదిలో స్నానం చేస్తాం కదా స్వామి, ఏమనిపించింది? మంచిగా అనిపించింది స్వామి. మనము ఎక్కడైతే సన్నిధానం నుంచి స్టార్ట్ అయినామో అప్పటి నుంచి కాళ్ళు నొప్పులు కానీ ఇళ్ళ నొప్పులు కానీ ఉండే. ఎప్పుడైతే ఆ నదిలో స్నానం చేసామో కొంచెం రిలీఫ్గా ఉంది. ఈ జర్నీ మొత్తం కూడా ఇలానే రిలీఫ్ ఉంటే చాలు. సాంశరణం అయ్యప్ప శరణం. సాంశరణం. శబరికొండ బంగారుకొండ శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. DRC Sunil. Disco Recording Company. అధికార సుత అలంకార ప్రియ శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప. అధికార సుత అలంకార ప్రియ శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప. స్వామియప్ప శరణమప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప. శబరికొండ బంగారుకొండ శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. DRC Sunil. స్వామియే సందర్భంగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. బీచ్పల్లిలో చూసినాం మీ హడావేడి. ఎందుకనంటే కార్తీక పౌర్ణమి అనగానే మనకు తెలుసు ఇది మన ఆడపడుచులు గొప్పగా చేసుకునే పండుగ. స్వామియప్ప శరణమప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధోమప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప దీవించప్ప స్వామియే శరణమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప బంధోమప్ప అయ్యప్ప రక్షించప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే. ఓం శరణం.
డే 6 నైట్ హాల్ట్ జల్లాపురం దాకా వచ్చేసినాం. సో మన హాల్ట్కి ఇంకో కిలోమీటర్ ఉంది. ఆల్మోస్ట్ 11 అవుతుంది టైం. ఏం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళమే ఇట్లా ఎగ్జాస్ట్ అయిపోయినాము అని అంటే ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఎట్లుర్రు ఐ కెన్ అండర్స్టాండ్ దెమ్. సో వాళ్ళ కాళ్ళ నొప్పిలు కీళ్ళ నొప్పిలు అండ్ వాళ్ళని అన్నీ అర్థం చేసుకొని అండ్ పోయినసారి గురుస్వామి కూడా అట్లనే చేసినుండే. డే 7 మార్నింగ్ హాల్ట్కి మనకి 3:34 AM కాకుండా 4 AM కాకుండా ఆయన 6:37 కల్లా లేపిండు. సో అదే చేద్దామని అనుకుంటున్నా. ఇట్ డిపెండ్స్ అపాన్ ది కిలోమీటర్స్ వీ హ్యావ్ ఫర్ ది డే 7 మార్నింగ్ హాల్ట్. నాకు తెలిసి అలంపూర్ క్రాస్ రోడ్స్ ఉంటుంది. సో క్రాస్ రోడ్స్ అని అంటే మనకి కరెంట్ ఆఫీస్లోనే ఉండొచ్చు మళ్ళా హాల్ట్. సో కిలోమీటర్స్ బట్టి మనం ఎప్పుడు లేపుదామని చూద్దాం. సో మా సాగులో కూడా బాగానే అంటే ఈ 1 వీక్లో వాళ్ళు శబరిమలని ఈజీగా దాటేయాలి అన్న ఒక భావన రావాలి. ఇట్లాంటి హాల్ట్లు ఇంకా తాగాలి. సో ఇట్లాంటి హాల్ట్స్ కూడా వాళ్ళు ఒక ఈస్తో నడిచేయాలి. అరే ఇంతే కదా అన్నట్టు ఒకటి నడిచేయాలి. సో దానికి మనం స్ట్రైవ్ అవుతున్నాం. ఇప్పుడు స్ట్రైవింగ్ స్టేజ్లో ఉన్నా అని కూడా ఏం చేసినా అని కూడా ఎండ్ ఆఫ్ ది డే మన హాల్ట్ పోయినాక వాళ్ళకు దొరికే రెస్టే అది అలాగా. సో మన హాల్ట్లలో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే అలసిపోయి వండుకున్నామని అనుకో టైం పాస్ చేసే అంత టైం చిట్ చాటింగ్ చేసే అంత టైం అంత ఏమి ఉండదు. ఇప్పుడు నడిచే అంతసేపు అయ్యప్ప 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 అని కూడా నడుస్తుంది. పోగానే కూడా మనకి టైం పాస్ చేసే అంత స్కోప్ కానీ అంత టైం కానీ ఉండదు. అంత టైం మనం ఇష్టం అని అనుకో కంపల్సరీ అక్కడ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అనేటివి స్వాముల మధ్యలో కావచ్చు, వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో ఎట్లా నడిచినాం, ఏం కథ, ఏమున్నాయి, నీకు ఆపుండి వచ్చింది, నీకు ఇప్పుడు వచ్చింది అదే అనేటివి వస్తాయి. సో అవన్నీ రాకుండా ఇమీడియట్గా పోగానే ఏ చిన్న స్వామి కావచ్చు పెద్ద స్వామి కావచ్చు పాదయాత్రలో అవన్నీ చిన్న పెద్ద అని ఏమి ఉండదు. సో పోగానే పడుకోవాలని అంటే ఇట్లాంటి డ్రిల్లు కొట్టిపియాలి. సో ఆ ఆలోచన మాకు కూడా మంచిగా అని చెప్పేసి మేము కూడా 30 days మ్యాపే ఫిక్స్ చేసుకొని మూవ్ అవుతున్నాం. సో మాకైతే ఇట్లాంటి హార్ట్లు ఉన్నప్పుడు జస్ట్ డెఫినెట్గా మనతో కాదు అన్నట్టు అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే అవుతుంది. సో అవుతాయి కానివి అన్నీ. ఎందుకనంటే ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఏం రాకముందే మనం ఒక సొల్యూషన్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం. దట్ మనం రెస్ట్ ఇవ్వద్దు మన కాళ్ళకి. పాదయాత్ర చేయడానికి వచ్చినాం, పాదయాత్ర చేసుకొని పోదాం. స్వామి శరణమయ్యప్ప. మనోపాడు పేరు మనోపాడు. మనం జల్లాపురం ఇవన్నీ అలా అంటాం. కానీ మనోపాడు దగ్గర ఉన్న ఈ ఫ్యాక్టరీ దగ్గర మన నైట్ కానీ అమ్మ వరల గురుస్వామి హాల్ట్ ఎట్లుంది? సూపర్ అని ఎవరికి ఏం గుర్తుకు రాదు. స్వామి శరణం. ఒక్కొక్క దుప్పటికి వేసుకొని పడుకోవడమే. అల్పారం కూడా అవసరం లేదు ఇప్పుడు. శాస్త్ర నమస్కారం చేసుకుంటారు రోడ్కి. అయ్యప్ప దా ఇక చాలు దా ఎక్సర్సైజ్ దా. చూసారు కదా స్వాముల పరిస్థితి అది. సో అమ్మో దండం నాయన. మెయిన్ ఏంది అని అన్నారంటే అసలు ఏ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ ఈ రోడ్లో. ఓన్లీ రోడ్, బస్ స్టాప్స్. మూసేస్తావా మళ్ళీ అది పెట్టేస్తా. కోల్డేజ్ ఫ్యాక్టరీ ఏదో అంటారు దీన్ని. నీ పేరు పెడుతుంది మంచిగా. మందాట వస్తుంది.